నమస్తే అండి. ఈరోజు మా లంచ్ రెసిపీస్ వచ్చేసి సింపుల్గా బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తా ఏంటనేది చూడండి. ఆల్రెడీ బంగాళదుంప ముక్కలు ఇలా చిన్నగా తరుక్కుని ఉంచుకున్నానండి. ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అయ్యేలోపు మనం తిరగమూత గింజలు చూసుకుందామండి. ఈలోపు హీట్ అయిందండి. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఇంగువ, ఒక ఎండుమిర్చి అండి. మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి ఇవి. దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేద్దామండి ఆయిల్లో. వేగినాయండి. ఇప్పుడు దీంట్లో బంగాళదుంప ముక్కలు వేసుకుందాం. మూత పెట్టుకుని కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు వేద్దామండి. ఇప్పుడే వేస్తే ముక్క మెత్తగా అయిపోతుంది. కొంచెంసేపు మగ్గిన తర్వాత వేద్దాం. చూడండి ఇలా వేగింది కదా. ఇప్పుడు కారం వేసేసుకుందాం. ఇంకా ఇది వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటున్న మసాలా కారం అండి. బయట తెచ్చుకున్నాను. ఇంకా అది వేస్తున్నా. అది బాగుంటుంది ఫ్రైస్లోకి. ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టకూడదండి. ఇంకా ఇలా వదిలేసామనుకోండి కొంచెంసేపు ఫ్రై లాగా అయిపోతుంది సింపుల్గా. ఇలా ఉంచి ఒక 2 మినిట్స్ ఉంచి ఇంకా కట్టేద్దామండి. అంతేనండి, అయిపోయింది కూర. ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిందండి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఈ ఫ్రైకి కాంబినేషన్గా సాంబార్ కూడా పెట్టానండి. అవుతుంది. ములక్కాయ, గుమ్మడికాయ, ఉల్లిపాయ, వంకాయ, టమాటా అన్నీ వేసి సాంబార్ పెట్టానండి. కూడా అవుతుంది. అన్ని ముక్కలు వేసి పెట్టానండి. మళ్ళీ ఈ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంతేనండి ఈరోజు సింపుల్ రెసిపీస్. ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. బంగాళదుంప ఫ్రై అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. పిల్లలకేంటి, పెద్దలకేంటి, ఎవరికైనా ఇష్టంగా తింటారు. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ రెసిపీసే చూపిస్తానండి, నేను త్వరగా అయిపోయేవి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.